హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ న్యూస్ ఎపిసోడ్ నెంబర్ 1733. ఈరోజు డేట్ 27th May 2026. ఫ్రెండ్స్, ఇక ఈరోజు కూడా మనకి చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్రేకింగ్ న్యూస్ ఉన్నాయి. ముందైతే ఒక మంచి 4 డీల్స్ చెప్తాను, వీటి మీద ఒక కన్ను అయితే వేయండి. చాలా మంచి డిస్కౌంట్లు అవైలబుల్గా ఉన్నాయి. ఒకటి లాజిటెక్ బ్రాండ్కి సంబంధించిన జీ ప్రో అని చెప్పే ఒక ఫ్లాగ్షిప్ గ్రేడ్ మౌస్ ఉంది. ఇది పర్టికులర్గా గేమర్స్, ఎవరన్నా హై ఎండ్ గేమర్స్ ఉంటే వాళ్ళకి మాత్రమే భయంకరమైన డీల్లో ఉంది. ఇది యాక్చువల్గా 17,000కో 18,000కో లాంచ్ అయింది. వెరీ యావరేజ్ ప్రైస్ దీన్ని 15,000. అండ్ ఈరోజు మీకు అరౌండ్ 7,200కి 50% కూపన్ డైరెక్ట్గా అప్లై అవుతుంది. 2-3 కలర్స్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేసుకోండి. ఇది ఎవరికి సూట్ అవుతుందంటే, చెప్పాను ఆల్రెడీ మీకు, ప్రో గేమర్స్కి సూట్ అవుతుంది. దీనికి హైయెస్ట్ సెన్సిటివిటీ ఉంటుందన్నమాట. సో చాలా బాగుంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ మీరు ఎడిటర్స్ అనుకోండి, లాజిటెక్లో మీకు ఎంఎక్స్ మాస్టర్ 3S ఇలాంటివి ఉంటాయి. 3-4 ఏదో ఇప్పుడు 4 కూడా వచ్చినట్టుంది ఇప్పుడు. సో ఇలాంటివి చూసుకోవాలి ఎడిటర్స్. ఇది గేమర్స్కి సూట్ అవుద్ది, గుర్తుపెట్టుకోండి. రెండోది సామ్సంగ్ గెలాక్సీ S26 అల్ట్రా మీద ఏకంగా 30,000 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది. నేను ఆల్రెడీ ఒక రీల్ కూడా చేశాను దీని మీద, ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ టెలిగ్రామ్ డిస్కషన్ గ్రూప్లో ఒకళ్ళిద్దరు అడిగిన ఒక క్వశ్చన్ ఏంటంటే, ఈ సెల్లర్ నమ్మొచ్చా అంటే, S26 ఫ్యామిలీ మొత్తం కూడా అదే సెల్లర్ దగ్గర ఉన్నాయి. మనం ఎలా కంపారిజన్ చేస్తాం, మనం ఎలా డిస్టింగ్విష్ చేస్తాం, మీరే క్లారిటీ ఇవ్వండి. S25 ఫ్యామిలీ కంప్లీట్గా వేరే సెల్లర్ దగ్గర ఉన్నాయి. S26 ఫ్యామిలీ మొత్తం ఈ సెల్లర్ దగ్గర ఉన్నాయి. అండ్ 4.7 రేటింగ్ ఏదో ఉంది. ఇంకా మనం ఎలా ఫస్ట్ నుంచి ఇదే సెల్లర్, మళ్ళీ మీరు మొదలైన దగ్గర నుంచి, సేల్ మొదలైన దగ్గర నుంచి ఇదే సెల్లరు. సో అలాంటి డౌట్లు ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే మీరు ఫోన్ డెలివరీ అయినప్పుడు వీడియో రికార్డ్ చేసుకోవాలి. వీడియో రికార్డ్ చేసుకొని ఏదైనా ఇష్యూస్ ఉంటే వెంటనే మీరు కంప్లైంట్ చేసుకుంటే విత్ ఇన్ షార్ట్ టైంలో మీకు రీప్లేస్మెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి రిటర్న్ పాలసీలు అవన్నీ ఉంటాయి కాబట్టి చెక్ చేసుకోండి. సో ఇది మీకు మీ ఒపీనియన్, అది నేను దానికంటే నేనేం చేయలేను. బట్ 30,000 రూపాయల కార్డ్ ఆఫర్ అయితే వస్తుంది. ఫ్లిప్కార్ట్లో ఈ సెల్లర్ తప్ప వేరే సెల్లర్ దగ్గర లేదు. మరి దానికి నేను ఏం చేయగలను? నేను మాత్రం ఏం చేయలేను, ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ శాంసంగ్కి ఫ్లిప్కార్ట్ కూడా అఫీషియల్ సెల్లరే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మీకు మింత్రాలో ఈరోజు నైట్ నుంచే మీకు EORS సేల్, అంటే ఈ ఎండ్ ఆఫ్ ది రీజన్ సేల్ ఏదో ఉంది. ఏదో రకరకాల పేర్లు పెట్టుకుంటారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. అండ్ ఈ సేల్కి సంబంధించిన VIP పాస్ ఇప్పుడు ఇంకొక 2-3 గంటలు మాత్రమే అవైలబుల్గా ఉంది. గెట్ రెడీగా ఉండండి. ₹9 ₹19 పెట్టి కొనుక్కోవాలి. 9 కానీ 19 కానీ డిపెండ్స్ అనే ఎవరి అకౌంట్. ఒకసారి చెక్ చేసుకోండి. నేను ఫస్ట్ కామెంట్లో మళ్ళీ ఇస్తాను, డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ హ్యూజ్ డిస్కౌంట్స్ మీకు ఫుట్వేర్ మీద, డ్రెస్సుల మీద మాత్రం రాబోతున్నాయి. మ్యాక్సిమం రేపు కుదిరితే ఒక వీడియో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను బెస్ట్ డీల్స్ మీద. గెట్ రెడీ. బట్ ఒకవేళ మీరు పార్టిసిపేట్ చేయాలి, రేపు పర్టికులర్ సేల్లో మీరు అడిడాస్, పూమా ఇలాంటి ప్రీమియం బ్రాండ్స్కి సంబంధించింది హ్యూజ్ డిస్కౌంట్లు కావాలనుకుంటే రేపు మాత్రమే కొనాలి. ఎందుకంటే ఇది డే 1లో మాత్రమే ఉంటాయి డీల్స్ అన్నీ. ఆ డే 1లో మీరు పార్టిసిపేట్ చేయాలంటే మీ దగ్గర VIP పాస్ ఉండాలి. మళ్ళీ చెప్తాను, ₹9 పోయేదేం లేదు. అర్జెంట్గా లూట్ చేసుకోండి, కొనుక్కోండి. ఫస్ట్ కామెంట్లో లింక్ ఇస్తాను. అండ్ నెక్స్ట్ది మీకు సామ్సంగ్ గెలాక్సీ బుక్ 3 Pro EVO టాప్ మోడల్ 16GB 1TB వేరియంట్ మన ఇండియాలో అయితే 170,000కి లాంచ్ అయింది. అండ్ అరౌండ్ 82,000కి వస్తుంది. స్టిల్ అవైలబుల్గా ఉంది. కావాలనుకుంటే ఒక లుక్ అయితే వేసుకోండి. సూపర్ స్పెసిఫికేషన్స్తో ఇది అవైలబుల్గా ఉంది. ఇవి 4 కూడా ఎక్సలెంట్ డీల్స్. కొంచెం టైం పెట్టినా కానీ మీకు యూస్ఫుల్ డీల్స్ మాత్రమే కవర్ చేస్తాను, చెక్ చేసుకోండి. ఇక టెక్నిక్స్లోకి వెళ్ళిపోదాం, లేట్ చేయకుండా. ఇలాంటి డీల్స్ వస్తుంటాయి. డీల్స్ ఛానల్ యాక్టివ్గా ఉంటే ఇలాంటి లూట్ డీల్స్ తెలుస్తూ ఉంటాయి. ఫస్ట్ మీకు జియో నుంచి 2 బంపర్ ఆఫర్లు ఉన్నాయి. 2 బంపర్ ఆఫర్లు కూడా సూపర్. యాక్చువల్గా రీసెంట్గా నేను దీని మీద ఒక వీడియో కూడా చేశాను. సో జియో వాళ్ళు ₹200 యాడ్ అని ఒకటి తీసుకొచ్చారు. దాంట్లో 5GB డేటా ఉంటుంది. అండ్ ఇండియాలో ఉన్న 15+ OTTలు అన్నీ కూడా దీంతో మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. 1 మంత్ ఉంటుంది. అండ్ మీరు ఏ ప్లాన్లో ఉన్నా ఈ ₹200 యాడ్ అని యాడ్ చేసుకుంటే 1 మంత్ మొత్తం మీరు అన్ని OTTలో ఉన్న మూవీలు చూసుకోవచ్చు, వెబ్ సిరీస్లు చూసుకోవచ్చు. అయితే దీనికి ఈరోజు ఒక అప్డేట్ ఏమి ఇచ్చారంటే వీళ్ళు 5GB ప్లేస్లో 30GB ఇస్తున్నారు. 30GB ఇస్తున్నారు. సో ఇది ఇంకా బెటర్ అనమాట. ₹200 మీరు ఎవ్రీ మంత్ రీఛార్జ్ చేసుకుంటే మీకు 30GB డేటా వస్తుంది. అట్ ద సేమ్ టైం 1 మంత్ పాటు OTTలు అన్నీ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇది సూపర్ యాడాను. ఒకవేళ ఇయర్ మొత్తం నాకు అవసరం లేదు, ఓన్లీ పర్టికులర్ పీరియడ్లో లైక్ IPL లాంటి సీజను ఇలాంటి టైంలో కావాలనుకున్న వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది, చెక్ చేసుకోండి. అండ్ జియో నుంచి ఇంకొక అప్డేట్ కూడా ఎక్సలెంట్ ఉంది. జియో వాళ్ళ దగ్గర జియో ఫోన్స్ ఉంటాయి కదా, ఫీచర్ ఫోన్స్. ఈ జియో ఫోన్స్లో మాత్రమే అవైలబుల్గా ఉండే 123 రీఛార్జ్ అనేది ఇప్పుడు నోకియా ఫోన్స్కి, ఐటెల్ ఫోన్స్కి, లావా ఫోన్స్కి కూడా వీళ్ళు ఈ రీఛార్జ్ చేసుకోమని చెప్పి ఇప్పుడు చెప్తున్నారు. ఇది చాలా పెద్ద అప్డేట్. దీని మీద నేను రేపొద్దున రీల్ చేస్తాను, డోంట్ వరీ. ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే ఇది ఖచ్చితంగా రేపు రీల్ చేస్తాను. ఎందుకు యూస్ఫుల్ అంటే, ఇంట్లో పేరెంట్స్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మా మదరే తీసుకోండి, వీడియో కాల్స్ తెలియదు, ఆడియో కాల్స్ తెలియదు, జస్ట్ ఫోన్ వస్తే మాట్లాడటం తెలుసు. ఇలాంటి వాళ్ళకి ఇది ₹123 అనేది జియో ఫోన్ ఉంటేనే వచ్చేదాకా ఉంది ఇంతకుముందు. ఇప్పుడు ఏ ఫోన్లో కొన్నా, నోకియా ఫోన్ కొన్నా,
లావా ఫోన్ కొన్నా, ఐటెల్ ఫోన్ కొన్నా కానీ ఫీచర్ ఫోను మీరు ఈ 123 రీఛార్జ్ చేసుకోవచ్చు. మీకు ఇయర్ మొత్తానికి మహా అయితే ₹1,400 ఖర్చు అయ్యిద్ది. అదే వేరే అయితే ఇంకెక్కువ అవుతాయి అనమాట. ఇది యాక్చువల్‌గా వెరీ వెరీ యూజ్ఫుల్. ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ మీకు ఎవ్రీ ఇయర్ మీకు ఒక ₹1000 నుంచి ₹1,500 ఈజీగా సేవ్ అవుతాయి అనమాట. సో చాలా యూజ్ఫుల్, గుర్తుపెట్టుకోండి. అండ్ దీనికి పర్ డే 0.5 జీబీ కూడా డేటా వస్తుంది. అంటే ఎవ్రీ మంత్ మీరు రీఛార్జ్ చేసుకుంటారు కాబట్టి చెక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చి మీకు షామీ నుంచి వాళ్ళు ఒక సూపర్ అప్డేట్తో రాబోతున్నారు. షామీ హైపర్వాయిస్ 4లో సామ్సంగ్ గెలాక్సీ S26 ఫ్యామిలీలో S26 అల్ట్రాలో వీళ్ళు ప్రైవసీ డిస్ప్లే అని ఒక ఫీచర్ తీసుకొచ్చారు కదా. ఈ ఫీచర్ అనేది ఇక హైపర్వాయిస్లో వీళ్ళు అన్ని ఫోన్స్కి తీసుకురాబోతున్నారు. మేబీ నాకు తెలిసి మోస్ట్ ప్రాబబ్లీ ఫ్లాగ్షిప్ ఫోన్స్ అయితే అయ్యి ఉంటుంది అనమాట. అంటే మినిమం ₹30,000 ఆ బడ్జెట్లో ఉన్న షామీ పోకో ఫోన్స్లో ఈ ఫీచర్ని వీళ్ళు ఎనబుల్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ ఇది వీళ్ళు సాఫ్ట్వేర్ బేస్డ్గా చేయబోతున్నారు. ఇది ఒక కొత్త అప్డేట్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ మీకు వన్‌ప్లస్ నుంచి వాళ్ళు ఆల్రెడీ వన్‌ప్లస్ 16 మీద వర్క్ చేస్తున్నారు. అండ్ ఈసారి వీళ్ళు 185Hz రిఫ్రెష్ రేట్తో డిస్ప్లేని, అలాగే 200 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ని వన్‌ప్లస్ 16లో యాడ్ చేయబోతున్నట్టు లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం తెలుస్తుంది. నెక్స్ట్ మీకు వాట్సాప్ నుంచి వాట్సాప్లో కూడా ఒక సూపర్ అప్డేట్ ఉంది. వాట్సాప్లో ఛానల్స్ ఉంటాయి కదా, వాట్సాప్ ఛానల్స్ ఉంటాయి కదా, వీళ్ళు ఇక మీద స్టేటస్లు, స్టోరీలు పెట్టుకోవచ్చు అనమాట. స్టేటస్లో మీకు వీడియోలు, ఫోటోలు, అలాగే ఆడియోస్, టెక్స్ట్లు పెట్టుకోవచ్చట. ఇది వాట్సాప్ ఛానల్స్లో, మీ ప్రొఫైల్ స్టేటస్ కాదు. వాట్సాప్ ఛానల్లో కూడా ప్రొఫైల్ స్టేటస్ పెట్టుకోవచ్చట. ఇది ఒక యూస్ఫుల్ అప్డేట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెల్లర్ ఉన్నారు, సెల్లర్కి సంబంధించిన ఛానల్. సో దాంట్లో ఈరోజు ఈ ఆఫర్లు ఉన్నాయి, ఈరోజు ఈ ఆఫర్లు ఉన్నాయి, ఈరోజు ఈ ఆఫర్లు ఉన్నాయి. నాకు ఇప్పుడు చాలామంది కెమెరా షాప్స్, మొబైల్ షాప్స్ వాళ్ళు ఫ్రెండ్స్ ఉంటారు కదా, తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ స్టేటస్లో కనిపిస్తూ ఉంటాయి ఈ ఫోన్ ఇంత ఆఫర్లో ఉంది, ఈ ఫోన్ ఇంత ఆఫర్లో ఉందని. సో ఇలాంటివి ఆ స్టేటస్లో పెట్టుకుంటే ప్రజెంట్ ట్రెండింగ్ వాళ్ళ దగ్గర ఉన్న ఆఫర్లు ఏంటివి అన్నీ కూడా దాంట్లో తెలుస్తూ ఉంటాయి, విచ్ ఇస్ యాక్చువల్లీ వెరీ వెరీ యూస్ఫుల్. నెక్స్ట్ మీకు ఒప్పో నుంచి వాళ్ళు ఈరోజు చైనాలో ఒక అద్భుతమైన డివైస్ లాంచ్ చేశారు. దీని పేరు ఒప్పో బబుల్. ఎస్, ఈ బబుల్ ఏం చేస్తుందంటే ఒప్పో రెనో 14 సిరీస్ దగ్గర నుంచి రెనో సిరీస్లో, ఫైండ్ ఎక్సైట్ సిరీస్ దగ్గర నుంచి ఎక్సైట్ సిరీస్లో అన్ని ఫోన్స్లో ఇది ఒక బబుల్ అనేది వెనక వైపు చిన్న సర్క్యులర్, ఒక రూపాయి క్యాన్ కంటే కొంచెం పెద్దగా ఉండే ఒక సర్క్యులర్ డివైస్ అటాచ్ చేసుకోవాలి. అది డివైస్, ఆ డివైస్ని అటాచ్ చేసుకోవాలన్నమాట. మ్యాగ్నెటిక్గా లాక్ అయిపోతుంది. అండ్ దీనికి ఒక డిస్ప్లే ఉంటుంది, సర్క్యులర్ డిస్ప్లే ఉంటుంది. దీనికి 550 mAh బ్యాటరీ కూడా ఉంటుంది. ఒకసారి ఛార్జ్ చేసుకుంటే కొన్ని రోజుల పాటు బ్యాటరీ లైఫ్ వస్తుంది, రెగ్యులర్గా వాడం కాబట్టి మనం. అండ్ ఇది ఆటోమేటిక్గా మీ డివైస్తో, మీ ఫోన్తో కనెక్ట్ అయిపోతుంది, ఒప్పో ఫోన్తో. అండ్ ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే మీరు హై రెజల్యూషన్తో సెల్ఫీలు తీసుకోవడానికి ఉపయోగపడుతుందంట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్ సైడ్ కెమెరా అనేది హై రెజల్యూషన్ 200 మెగాపిక్సెల్స్ ఇలాంటివి ఇస్తూ ఉంటారు కదా, బట్ ఫ్రంట్ సైడ్ కెమెరాలకు అంత క్వాలిటీ అనిపించదు మనకి. సో ఇప్పుడు మెయిన్ కెమెరాతో మీరు దానికి వెనక వైపు ఆ డిస్ప్లేని అటాచ్ చేసుకుంటే మీరు మెయిన్ కెమెరాతో సెల్ఫీలు తీసుకోవచ్చు అనమాట. సో దీనికి వీళ్ళు ప్రైస్ ఎంత పెట్టారు తెలుసా? 499 యువాన్స్ పెట్టారు. అంటే నియర్లీ మన ఇండియన్ కరెన్సీలో ₹6,000 దాకా ఉంటుంది. బట్ ఇది మన ఇండియాలో ఇంకా లాంచ్ కాలేదు, వేరుస్తుంది, దీన్ని తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఈ డివైస్ మీరు ₹6,000 ఖర్చు పెట్టాలి మినిమం, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సామ్సంగ్ నుంచి వాళ్ళు ఈరోజు సామ్సంగ్ విజన్ టీవీల్లో విజన్ ఏ సిరీస్ 2026 వేరియంట్స్ని లాంచ్ చేశారు. దీంట్లో చాలా వేరియంట్స్ ఉంటాయి మళ్ళీ. అంటే యూహెచ్డి టీవీలు ఉంటాయి, మినీ ఎల్ఈడి టీవీలు ఉంటాయి, నియో క్యూఎల్ఈడీలు ఉంటాయి, ఓఎల్ఈడీలు ఉంటాయి, ఆర్జీబీలు ఉంటాయి, ఇంకా రకరకాలు ఉన్నాయి. దీంట్లో చాలా టీవీలు లాంచ్ చేశారు వీళ్ళు. దాంట్లో ఫస్ట్ ఆ విజన్ ఏఐ సిరీస్లో యూహెచ్డి అంటే వెరీ బేసిక్ టీవీలు, అంటే 4K 43 ఇంచెస్ 4K మీకు స్టార్టింగ్ మోడల్స్ 37,000 పెట్టారు. అండ్ పైన వేరియంట్స్ అనేవి పెరుగుతుంటాయి. ఇది 43 ఇంచెస్ బేస్ మోడల్ నేను చెప్పిన ప్రైజు. అండ్ 50 ఇంచెస్ సపరేట్ ప్రైజ్ ఉంటుంది, 55, 65 ఇలా దాకా ఉంటాయి అనమాట. ఆ తర్వాత మినీ ఎల్ఈడి సిరీస్లో బేస్ మోడల్ మీకు 43,000 పెట్టారు. అండ్ నియో క్యూఎల్ఈడీలో బేస్ మోడల్ 53,000 పెట్టారు. ఫ్రేమ్ టీవీస్లో బేస్ మోడల్ 57,000 పెట్టారు. ఓఎల్ఈడి సిరీస్లో మీకు బేస్ మోడల్ 1.15 lakh పెట్టారు, అంటే 1,15,000 పెట్టారు. మైక్రో ఆర్జీబీ సిరీస్లో బేస్ మోడల్ మీకు 1,25,000 పెట్టారు. ఇవన్నీ విజన్ ఏ ఫ్యామిలీలో ఉన్న డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్యానల్స్ అనమాట. చెక్ చేసుకోండి ఒకసారి. నెక్స్ట్ మీకు మోటరోలా నుంచి ఇంకొక అలిగేషన్ ఏంటంటే ఇది 9 to 5 గూగుల్ వాళ్ళు పోస్ట్ చేసిన ఒక వీడియో, అఫీషియల్ వీడియో, గుర్తుపెట్టుకోండి. ఇది అఫీషియల్ న్యూస్ కూడా. వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం మోటరోలా వాళ్ళు వాళ్ళ ఫోన్స్లో అమెజాన్ అఫ్లేట్ చేస్తుంది, మీకు తెలియకుండా, మీకే తెలియకుండా మీ ఫోన్లోంచి వాళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారు. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, మా ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ అది ప్రోడక్ట్ మంచి డీల్లో ఉంటే మన టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను, లేదంటే యూట్యూబ్లో డిస్క్రిప్షన్లో పెడతాను, అక్కడ నుంచి కొనుక్కోండి, మీకు కావాలనుకుంటే నాకు ఎంతో కొంత కమిషన్ జనరేట్ అవుద్దని మీకు చెప్తూ ఉంటాను కదా. ఇది నేను మీకు చెప్పి చేస్తున్నాను, అంతే కదా. కానీ మోటరోలా వాళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళ ఫోన్లో అమెజాన్ యాప్ ఉంటుంది కదా, అమెజాన్ యాప్ బై డిఫాల్ట్గా ప్రీ ఇన్స్టాల్డ్ యాప్ లాగా వస్తుంది. అది మళ్ళీ డిలీట్ చేయడానికి కూడా రాదు, డిజబుల్ చేయడానికి కూడా రాదు, అదే యాప్ అప్డేట్ అవుతూ ఉంటుంది. సో ఈ యాప్ అనేది మీరు ఓపెన్ చేస్తే వాళ్ళ యాప్ డ్రాయర్లోంచి మీరు ఓపెన్ చేసి ఏది కొన్నా
వాళ్ళకి ఎంతో కొంత కమిషన్ వాళ్ళ అఫిలియేట్ లింక్ ద్వారా జనరేట్ అవుతుందంట. ఇది ఒక కొత్త టైప్ ఆఫ్ మనీ మేకింగ్ అనమాట. మోటరోలా వాళ్ళకే సాధ్యం ఇలాంటి వెరైటీ చేస్తున్నారు. అండ్ ఇది 9 to 5 గూగుల్ వాళ్ళు ఒక వీడియోనే షేర్ చేశారు ఇలా చేస్తున్నారని చెప్పి. అండ్ దీని మీద ఇంకెంత పెద్ద రచ్చ కాబోతుందో మోటరోలా గురించి వెరీ సూన్ మనకు ఒక క్లారిటీ అయితే వస్తుందన్నమాట. ఇది లేటెస్ట్ అప్డేట్ గుర్తుపెట్టుకోండి. ఈరోజు నేను మీకు ఒక 8 టెక్ న్యూస్లు కవర్ చేశాను, 4 డీల్స్ చెప్పాను, మంచి డీల్స్. ఇందులో ఏది బాగా నచ్చిందో కింద కామెంట్లు రాయడం మాత్రం మర్చిపోవద్దు. నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.